జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీనివల్ల ప్రజలకు ఆదాయ వనరులు పెరుగుతాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుతో కలిసి పర్చూరు మండలంలో మంత్రి పర్యటించారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పొదుపు మహిళలకు చెందిన 70 గ్రూపులకు 2.50 కోట్ల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఉత్పత్తుల మీద పూర్తిగా ట్యాక్స్ అంతా ఎత్తేసారు. ఇవాళ రేపు ఎవరు గేదెల్ని పెంచుకునే పరిస్థితి పశుపోషణలు తగ్గిపోయారు. ఎందుకంటే ఆ పేడ తీయటం, లేకపోతే ఇంట్లో గేదెలు కట్టేయటం, గేదెలు మల్లేసి రావడం, ఎన్ని కష్టాలు అయిపోయినాయి. అందుకని గ్రామాల్లో కూడా పాల ప్యాకెట్ కొనుక్కునే పరిస్థితికి వచ్చేసాం మనందరూ కూడా. ఇప్పుడు మొన్నటి వరకు పాల ప్యాకెట్ మీద 12% ట్యాక్స్ ఉండేది అనుకుంటున్నాను. అంతేనా? 12%. 12% ట్యాక్స్ అంటే ఒక ఎంతో ప్యాకెట్ నాకు తెలియదు, 100 రూపాయల ప్యాకెట్ అయితే 12 రూపాయలు పన్ను కట్టి 112 రూపాయలు మీరు చెల్లిస్తే కానీ మీకు పాల ప్యాకెట్ వచ్చేది కాదు. ఈ రోజు నుంచి మన 25 నుంచి అనుకుంటాను, ఈ రోజు నుంచి మీకు ఆ పాల ప్యాకెట్ మీద 12 రూపాయల ట్యాక్స్ పూర్తిగా తీసేశారు. అంటే 100 రూపాయలకే మీకు పాల ప్యాకెట్ వస్తుంది. అదేవిధంగా నెయ్యి, మరి ఎప్పుడైతే గేదెలు లేవో మనం నెయ్యి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆ నెయ్యి ఇంతకుముందు 18% ట్యాక్స్ ఉండేది. 100 రూపాయలు అంటే 18 రూపాయలు పన్ను కట్టాల్సి వచ్చేది. దాన్ని ఇప్పుడు 5 రూపాయల ట్యాక్స్ తగ్గించారు. అంటే 18 రూపాయల బదులు 13 రూపాయలు తగ్గించి 5 రూపాయల ట్యాక్స్తో, అంటే 118 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన నెయ్యి ఇప్పుడు కేవలం 105 రూపాయలకి కొనుక్కోవాలనే అవకాశం వస్తుంది. మన గ్రామంలో ఈరోజు దాదాపు 1,80,00,000 రూపాయలకి పైగా సిమెంట్ రోడ్లకి శంకుస్థాపన కానీ, ప్రారంభోత్సవ కార్యక్రమాలు కానీ మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారి చేతుల మీదుగా దాదాపు 80 లక్షల రూపాయలతో గతంలో నిర్మించిన రోడ్లన్నిటికీ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలని మనం చేసుకున్నాం. గతంలో 2014-19 మధ్య ఈ గ్రామంలో కొంతమేరకు అభివృద్ధిని మనం సాధించగలిగాం. కానీ 19-24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామంలో బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించారు వాళ్ళని. అయినా వారు ఏమాత్రం 5 సంవత్సరాల్లో కనీస వసతులు కూడా తీర్చడానికి ప్రయత్నం చేయలేదు. తర్వాత మన ప్రభుత్వం ఏర్పడాక 19 నుంచి ఈ సంవత్సర కాలంలో దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా పనులు మన గ్రామానికి మనం చేసుకోగలిగామంటే అది కేవలం కూటమి ప్రభుత్వం, తెలుగు